ఇంట్లో నెయ్యి ఎంతమంది ప్రిపేర్ చేస్తారో కింద కమెంట్ చేయండి. నేను మా అక్క అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాము నెయ్యి. బయట అసలు కొనము. అంత మంచిగా అనిపించదు మాకు. సో, ఇంట్లో చేసిందైతే చాలా హెల్తీగా కూడా ఉంటుంది కదా! కొంచెం మనం నీట్‌గా చేసుకోవచ్చు కదా అని. సో, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. పెరుగు మీద మీగడ తీసుకొని దాన్ని మజ్జిగలాగా బాగా చిలకాలి. తర్వాత ఒక బౌల్‌లో కొంచెం వాటర్ తీసుకొని దీనిలోకి యాడ్ చేసి కంటిన్యూస్‌గా ఇలా తిప్పుతూ ఉండాలి. సో, ఎంత బాగా తిప్పితే అంత మంచిగా వెన్నపూస వస్తుంది. అంటే ఎంత స్పీడ్‌గా తిప్పితే అంత క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది వెన్నపూస. సో, నేనైతే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వను. నేను వేరే ప్రాసెస్ ఫాలో అవుతాను. ఆ రోజు మా అక్క చేస్తుంటే నాకు కూడా ఈ ప్రాసెస్ తెలియదు కదా అని చెప్పి నేనైతే వీడియో తీశాను. నాకులాగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది వీడియో యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేనైతే వీడియో షేర్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ నాకు చాలా ఈజీగా అనిపించింది. అండ్ వెన్నపూస కూడా చాలా ఫాస్ట్‌గా వచ్చింది. అండ్ ఎప్పుడు చేసినా కూడా అసలు ఫెయిల్ అవ్వదంట. మంచిగా వెన్నపూస అయితే వస్తుందని చెప్పింది మా అక్క. నేను చేసే ప్రాసెస్ అయితే అప్పుడప్పుడు వెన్నపూస అసలు రాదు. సో, ఇంకా అది వేస్ట్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ అయితే అసలు ఎప్పుడూ మంచిగా వస్తుందని చెప్పి చెప్పింది. సో, నెక్స్ట్ టైం నుంచి నేను కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలనుకుంటున్నాను. ఇంకా వెన్నపూస వచ్చిన తర్వాత దాన్ని మంచిగా వాష్ చేసి ఒక 5-6 టైమ్స్ కరగబెడితే నెయ్యి వస్తుంది. అండ్ నెయ్యి ఆఫ్ చేసిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత తమలపాకు కానీ, కరివేపాకు కానీ తుంపి వేస్తే అసలు స్మెల్ అయితే ఇంకా మంచిగా వస్తుంది. అండ్ ఎక్కువ రోజులు స్టోరేజ్ అయితే ఉంటుంది. ఈ టిప్ ఎంతమందికి తెలుసో కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.